ఈ అందరికీ కూడా అంటే పార్టీకి నేను చెప్తున్నటువంటిది మా పార్టీ కామ్రేడ్స్కి చెప్పేది అంటే ఈరోజు ఉన్నటువంటి ఈ మనకు పూర్తి ప్రతికూలతలు ఉన్నటువంటి స్థితిలో మనం చేసినటువంటి ఈ ప్రతికూలతలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మనం చేసిన పొరపాట్ల కారణంగా మన సీసీ మన ఎస్జెడ్సీ మనమంతా చేసిన పొరపాట్ల కారణంగా మార్పులను గమనించకుండా మనం సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా నిర్ణయాలను చాలా ఆలస్యంగా తీసుకున్నటువంటి వాటిని చివరికి మొత్తం మన కాళ్ళు చేతులు కట్టివేయబడ్డట్టు అయిన తర్వాత మనం ఏదో చేయాలని చెప్పి తీసుకొచ్చి రాసుకొని వాటిని అమలు చేయలేనటువంటి స్థితి ఆ స్థితిలో మనం ఇన్ని నష్టాలకు గురి కావాల్సి వచ్చింది. రేపు జరగబోయే నష్టాల గురించి కూడా మనకు అందరికీ ఒక అంచనా ఉంది. దీంట్లో ఎవరికి అనుమానం అనేది లేదు. కొంత ఎక్కువ తక్కువ కొంత సమయానికి సంబంధించినటువంటి తేడా ఉండొచ్చు కానీ మనకైతే తెలుసు. బయట వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళని వదిలిపెట్టేద్దాం, వాళ్ళని పక్కన పెట్టుదాం. కానీ మనకు తెలుసు, మనం చర్చించుకున్నాం, అందరం కూర్చొని చర్చించుకున్నాం, అభిప్రాయాలు పంచుకున్నాం, మనం ఏం చేద్దామనేటువంటి ఆలోచించినాం. అన్నింటిలో మేము భాగమైన మీతో పాటు అక్కడ ఎక్కడ గంభీరంగానే సీరియస్గానే వేరే దురుద్దేశము దుర్బుద్ధి ఎట్లాంటిది ఏమీ లేకుండా స్పష్టతతోటే మనం అన్నీ మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా అదే స్థితి ఉంది. కాబట్టి ఏం చేద్దాం ఇప్పటికి కూడా అనేటువంటిది ఆలోచించండి. మాలో విప్లవతత్వం ఇప్పటికీ ఉన్నది. మేమేం పూర్తిగా దిగజారిపోయి వ్యవహరించడం లేదు. అందుకే ఏం చేయగలుగుతాం మేము కూడా ప్రక్రియలో భాగస్వామ్యం ఏమైనా చేయగలుగుతాము. కామ్రేడ్ బిఆర్ దాదా ఉండంగా చేసినటువంటి ఆ ప్రక్రియను మరి ఇప్పుడు ఒక వాతావరణం ఏర్పడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఏమైనా మనం ఒత్తిడి తీసుకురాగలుగుతామా? దీనికోసం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రజాస్వామికవాదులు అనేటువంటి మన టీం ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళకు అది చేయాలనేటువంటిది లేదు, అది ఆ నిజాయితీ లేదు. మనం పార్టీ వైపు నుండే చేద్దాం. ఇంకెవరైనా సహకరించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మద్దతు తీసుకుందాం. అట్లాంటిది ఏమైనా ఉంటే ఆలోచించండి. మీరు ఆలోచించి మీరే చేయండి. మమ్మల్ని నమ్మకపోతే ఇట్లాంటి దాన్ని ఎట్లా మేము నమ్ముతామని చెప్పి అనుకుంటే మీరే చేసినా పర్వాలేదు, కలిసి చేసినా పర్వాలేదు. ఇంకేదైనా స్పష్టత కావాలని చెప్పంటే నేను భయపడేది లేదు. దేనికి ఎక్కడికి రమ్మన్నా నేను వచ్చి కలవడం కోసం సిద్ధంగానే ఉన్నాను. పార్టీని కూడా నన్ను ఎక్కడికి పిలిచిన స్పష్టత కోసమైనా ఇంకా దేనికోసమైనా కలవడం కోసం సిద్ధమే. తప్పు చేయలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మేము భయపడేటువంటిది ఏమీ లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించాలని చెప్పనేటువంటిది నేను అందరినీ కోరుతున్నాను. అట్నే ఇది ఏదైతే స్టేట్మెంట్లో అట్లా మాట్లాడినరో దాన్ని ముఖ్యంగా మేము ఈ నష్టాలకు మేము కారణం అని చెప్పనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మీకు తెలుసు. ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఒకసారి ఆలోచించి దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పనేటువంటిది మా అప్పీల్. అంతే. మీరు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పనేటువంటిది మీకే వదిలేస్తాం. ప్రజల వైపు నుంచి, దేశవ్యాప్తంగా ప్రజల వైపు నుంచి 99% మంది ప్రజలు ఆహ్వానిస్తున్నారు మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. నిజం, అది అర్థం చేసుకోండి. లోపల ఉంటే మనకు ఏమి ప్రజల అభిప్రాయం ఏంటిది అనేది మనకేం అర్థం కావడం లేదు. పుట్టిగా గాలికి మాట్లాడడం లేదు. మేము ఇచ్చిన నెంబర్లో ఏమి ఇతర సమాచారం ఏమీ కాదు. లోపల నుంచి ఎవరినో బయటికి తేవడం అనేటువంటి మేమేం ప్రయత్నం చేయడం లేదు. ప్రజల ప్రతిక్రియ, వాళ్ళ మెసేజ్లు ఎట్లాంటివి అని చెప్పి అనేటువంటిది ఆహ్వానిస్తూ ఏం చేయాలనే సలహా సూచనలు మనకు ఇస్తున్నటువంటి అంత ఉంది. అందుకే దాన్ని కూడా గమనంలో పెట్టుకొని కామ్రేడ్స్ ఆలోచిస్తారని చెప్పనేటువంటిది. నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఈ రకంగా మళ్ళీ ఒక వీడియో జారీ చేయడం ద్వారా ఇంకింత బలహీనపరచాలని చెప్పినటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. ఈ కామ్రేడ్స్ అందరి చింత ఎట్లయితే ఉన్నదో అట్నే మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవాలని చెప్పినటువంటిది.